ఎలాగైనా సరే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కాదని పక్కన పెట్టిన వాలంటీర్లనే అస్త్రాలుగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీకి అనుకూలంగా లేకపోతే ఎలాగైనా సరే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కాదని పక్కన పెట్టిన వాలంటీర్లనే అస్త్రాలుగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన పథకాలు కట్ చేస్తామంటూ ఇన్నాళ్లు వారి ద్వారానే లబ్ధిదారుల్ని బెదిరించారు. ఇప్పుడు పోలింగ్ రోజున ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోనే వారిని హెచ్చరించి ఓట్లు దండుకునే ఎత్తువేశారు. వాలంటీర్లను వైసీపీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని నిర్ణయించారు. కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించడం, అధికార పార్టీతో అంటకాకుతున్న వారిని తొలగిస్తుండడం. మరొక వైపు చూసుకుంటే గనుక పలు సర్వేలన్నీ కూడా జగన్ మళ్లీ అధికారంలోకి రారని తేల్చేస్తుండడం, తన బస్సు యాత్రకు పెద్దగా ప్రజాస్పందన లేకపోవడం వంటి పరిణామాలతో తాజా పథకం వేశారు. అయితే వాలంటీర్లుగా సేవలు అందిస్తూ వైసీపీ తరపున పోలింగ్ ఏజెంట్గా కూర్చోడానికి నిబంధనలు అంగీకరించవు. ఈ నేపథ్యంలో వారితో రాజీనామా చేయించి ఏజెంట్లుగా కూర్చోబెడితే అడిగేవారు ఉండరని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో పథకాలన్నీ కూడా జగనన్న పంపాడంటూ వారు లబ్ధిదారుల వద్దకు వెళ్లి ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రతి 50 గడపలకు ఒక వాలంటీర్లను నిర్మించారు. ఈ 50 గడపల్లోని కుటుంబాల చరిత్రంతా కూడా ఆ యొక్క వాలంటీర్ల గుప్పిట్లో ఉండేలా భారీ వ్యూహాన్ని అమలు చేశారు. ప్రతి నెల పింఛను ఇవ్వడంతో సహా గ్రామంలో ఏ పని కావాలన్నా వారిదే బాధ్యత. పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న గీతను దాదాపు చెరిపేశారు. వాలంటీర్ల వ్యవస్థ ఎంతగా చొచ్చుకుపోయిందంటే తాము ఇంటి నుంచి అడుగు బయట పెట్టినా కూడా వారికి తెలిసిపోతుందని జనం భయపడేదాకా వచ్చింది. ఇప్పుడు వారిని పోలింగ్ ఏజెంట్లుగా పెడితే వైసీపీకి ఓటేసేవారెవరో, ప్రత్యర్థి పార్టీకి ఓటేసేదెవరో వాలంటీర్ గుర్తించేస్తారని జగన్ భావించారు. దీంతో జగన్ రూటు మార్చారు. వారిని బెదిరించైనా సరే ఓట్లు వేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. వాలంటీర్లతో మాత్రమే అది సాధ్యమనుకున్నారాయన. పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారిని గుర్తించి అక్కడే భయపెట్టి ఓట్లు వేయించుకునేలా పథకం సిద్ధం చేశారు. వాలంటీర్లతో రాజీనామా చేయించి బూత్ ఏజెంట్లుగా నియమించాలని నిర్ణయించారు. డేటా మొత్తం వారి చేతుల్లో ఉంటుంది కాబట్టి పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లను బెదిరించడానికి ఆస్కారం ఉంటుందని ఆయన భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక వైసీపీ కేడర్ కంటే కూడా సొంత సైన్యంపైనే నమ్మకం ఉంచారని అంటున్నాయి.